మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మేము మన ఫర్దర్ స్టడీస్ అమెరికాలో చదవాలి, యూకేలో చదవాలి, కెనడాలో చదవాలి, నెక్స్ట్ చైనా, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒపీనియన్. చాలా మంది ఒక కళతో చదువుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేయాలనుకుంటారు, కొంతమంది స్థిరపడాలనుకుంటారు, కొంతమంది వెళ్ళి చూసొద్దాం అనుకుంటారు. నానా రకాల పీపుల్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో చాలా మంది అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్ళాలని చాలా మంది డాలర్ డ్రీమ్ గా పెట్టుకుంటారు. అక్కడ చదువుకోవాలని, అటు వ్యాపారం చేయాలని, అటు ఉద్యోగం చేయాలని, అక్కడ స్థిరపడాలని చాలా మంది వాటిని ఒక దీక్షగా యజ్ఞంగా చేస్తూ వాళ్ళందరూ వెళ్తుంటారు. చాలా మంది మనం చూసాం. కొంతమంది వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, వెనక్కి వచ్చారు, కొంతమంది వెళ్ళలేకపోయారు. ఇలా రకాలతో అమెరికాకి వెళ్దామనే వాళ్ళు కొంతమంది డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కొన్ని తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఇదొకటి. ఎవరైతే వలసదారులు ఉన్నారో, అక్రమంగా నివసిస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి అయితే పంపేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా వెళ్దామన్నా చాలా కష్టం అయిపోయింది. వీసా ఇచ్చే క్రమంలో, నోట్ దిస్ పాయింట్, వీసా ఇచ్చే క్రమంలో కొంచెం టఫెస్ట్ అయిపోయింది ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే. ఎందుకంటే అక్కడ జనాభా సంఖ్య ఎక్కువైపోయింది, ఇంకా పాపులేషన్ ఎక్కువైపోయింది, నెక్స్ట్ ఉద్యోగాల సంఖ్య ఎక్కువైపోయింది, అక్కడ ఉపాధి కల్పన సరిగ్గా అందరికి దొరకట్లేదు. సో ఎవరైతే అక్రమంగా అక్కడ వచ్చి ఉంటున్నారో, చదువుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఏరేసే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అయితే ఉంది, ముఖ్యంగా అందులో భారతీయులు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక డాలర్ డ్రీమ్ గా అమెరికా మిగిలిపోతే, ఇదే ఫార్ములాని యుఎస్, అమెరికా ఏదైతే ఫాలో చేస్తుందో, ఇప్పుడు యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉందో, బ్రిటన్, వాళ్ళు కూడా స్టిల్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. సేమ్ అమెరికా ఏవైతే రూల్స్ పెట్టిందో ఇదే రూల్స్ యూకే కూడా పెట్టింది. ఈ రూల్సే సేమ్ అమెరికా తీసుకుంటున్న విధి విధానాలు, అవలంబిస్తున్న ప్రతిపాదనలు, నెక్స్ట్ వీళ్ళు పెడుతున్న నియమాలు సేమ్ యూకే పెడుతుంది. ఎందుకంటే దగ్గరగా మీకు చూడండి, 2022, 2023, 2024 యూకే వల్ల వెళ్ళే వాళ్ళ సంఖ్య 2,12,384 మంది ఉంటే, తర్వాత 1,75,366 మంది, ఇప్పుడు 1,44,200. ఇప్పుడు 2025లో పోల్చుకుంటే 1,20,500 మందికి వచ్చారు స్ట్రీట్. అంటే చూడండి, ఒక 3 years ఆఫ్ లైఫ్ స్పాన్ లో 2 లక్షల నుంచి 1,20,000 పడిపోయారంటే చూసుకోండి. దగ్గరగా 90,000 నుంచి 1,00,000 అలా ఆగిపోయారు. ఇంకా 2025లో ఈ సంఖ్య ఎక్కువ పెరిగింది. అసలు ఎందుకు కారణం? ఇప్పుడు మీరు అడగచ్చు, అదేంటండి పక్క దేశాలు వెళ్ళి చదువుకునే హక్కు లేదా, బతికే హక్కు లేదా, వ్యాపారం చేసే హక్కు లేదా, ఉద్యోగం చేసే హక్కు లేదా? ఉంది. కానీ అందరూ అక్కడికి వెళ్ళిపోయి చదవడంతో, ఉద్యోగం చేయడంతో అక్కడ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు, అధికారం చెలాయిస్తున్నారు అని వాళ్ళకు ఒక భయం ఒకటి పట్టుకుంది. మీ దేశం కూడా మీరు అభివృద్ధి చేసుకోండి అని కొంతమంది విశ్లేషకులు చెప్తుంటే, ఇంకొంతమంది వీళ్ళందరూ రేపు పొద్దున ఆక్రమించి మనల్ని తనే యోచనలు ఉంటారేమని కొంతమంది భయపడుతున్నారు. ఇది ఎప్పటి నుంచి అమెరికా వాళ్ళు అవలంబిస్తున్న తీరు. కానీ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు. సో వీసాలు బంద్. ఇప్పుడు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సేమ్ కండిషన్స్, కొన్ని రూల్స్ అయితే పెడుతున్నాయి. మీరు అడగచ్చు, అదేంటండి నరేంద్ర మోడీ గారు అన్ని దేశాల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు అంత ఎందుకంటే? సౌదీ అరేబియా తెలుసుకోగా, సౌదీ అరేబియా 10 దేశాలకి బ్యాన్ చేసేసింది, 10 countries ని ఫర్ ఫ్యూ డేస్. అందులో ఇండియా ఉంది, తెలుసా మీకు? మన భారతదేశం ఉంది అందులో. సౌదీ అరేబియా 10 countries ని బ్యాన్ చేస్తుంది, అందులో ఇండియా కూడా ఉంది. అవునండి, ఇప్పుడు వాళ్ళ రేట్ ఆఫ్ పాపులేషన్ కానీ, జీడిపి లెవెల్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏవైతే క్రైసిస్ ఉన్నాయో అన్ని వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. సౌదీ అరేబియా ఇది గ్రహించి ముందుగానే అలర్ట్ అయిపోయింది, ఈ విషయాన్ని గ్రహించి. సో ఇప్పుడు ఒక్కొక్క దేశం, ఇప్పుడు అమెరికా చేసింది, సౌదీ అరేబియా చేసింది, ఖతార్, అమన్, దుబాయ్, ఇంకా జపాన్, ఆస్ట్రేలియా, స్వీడన్, ఇంకా ఏవైతే దేశాలు ఉన్నాయో వీళ్ళందరూ త్వరలో మేము కూడా చేసే ఛాన్స్ ఉందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు యూకే కూడా సేమ్ ఇదే ఫార్మాని తీసుకురాబోతున్నట్లుగా వార్తలు అయితే అక్కడ వినిపిస్తున్నాయి. ఈ బిల్లును కూడా అక్కడ ప్రవేశపెట్టబోతున్నట్టుగా అక్కడ మీడియాలో అనాలిసిస్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ పరంగా చూసుకుంటే ఈ దెబ్బ ఎక్కువ భారతీయులకు పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లుగా మనకున్న సమాచారం. ఏది ఏమైనా ప్రజలారా, మన భారతదేశంలో మనకి అన్ని వనరులు ఉన్నాయి, ఉపాధి దొరుకుతున్నాం. ఇక్కడ కొన్ని విషయాల్లో మనకు తప్పగానే కరెక్ట్ గా పరిపాలన జరిగితే
మన దేశానికి అందరూ వస్తారు, మన ఏ దేశానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే మన 160 కోట్ల ప్లస్ జనాభా కలిగిన దేశంలో మనం ఇంకో దేశానికి వెళ్తున్నారంటే ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో జనాలే చెప్తున్నారు. సో ఇప్పుడు అమెరికా వెళ్ళాలనే డ్రీమ్ ఎలా అయితే మిగిలిపోయిందో కొంతమందికి, యూకే వెళ్ళాలన్న డ్రీమ్ కూడా ఇంకా ఉండిపోయింది. ఈ పరంగా చూసుకున్నట్టయితే భవిష్యత్తులో అన్ని దేశాలు కూడా మన దేశాన్ని ఆపే ఛాన్స్ ఉన్నాయా, లేదా భారతదేశమే ప్రపంచానికి ఒక అగ్రరాజ్యంగా నిలబడి ఉపాధి కల్పించే దిశగా వెళ్ళబోతున్నా అనేది మనం అయితే వేచి చూడాలి. ప్రెసెంట్ ఈ న్యూస్ అయితే నెట్టింట్లో తెగ హల్చల్ జరుగుతుంది. నెక్స్ట్ ఆడియన్స్ నెట్టింట్లో కూడా వాళ్ళు తెగ దీన్ని ట్రెండింగ్ ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే యూకే యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు త్వరలో ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా అక్కడ ఉన్న మంత్రి వాళ్ళు అయితే తెలుపబోతున్నట్లుగా ఒక మీడియా సమాచారం అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజం ఏంటనేది మీకు అనాలిసిస్ చేసి చెప్పాను. మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇప్పుడు యూకే వాళ్ళు ఇలా తీసుకునే విధి విధానాల్లో కరెక్టేనా కాదా అనేది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. చూస్తూనే అవర్ ఛానల్. నేను మీ దిలీప్, సైనింగ్ ఆఫ్.